హలో గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈస్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో రీసెంట్లీ అందరికీ తెలిసిందే, మే 13th మొత్తం ఇండియా వైడ్ ఎలక్షన్స్ ఉండే. లోక్సభ అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే లోక్సభ అండ్ లోకల్ బాడీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉండే. సో దానికోసం అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి నెల్లూరుకి అయితే ట్రావెల్ చేశాను. సో దాని గురించి అనమాట బేసిక్లీ ఈ బ్లాగ్. యాక్చువల్లీ అనుకున్నాను ప్లాన్ ఒకటి, బట్ జరిగింది ఒకటి అనమాట. సో బేసిక్లీ సాటర్డే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ ఫ్రైడే రోజు హైదరాబాద్లో మోదీ గారిది మీటింగ్ ఉండే. సో ఆ రోజు ఆఫ్టర్నూన్, ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ మొత్తం సిటీ అంతా బ్లాక్ అయింది అనమాట ట్రాఫిక్ వల్ల కొన్ని ఏరియాస్లో. సో ఆ ఏరియాస్లో హిమాయత్ నగర్ కూడా ఒకటి ఉండే. సో మాకు అరౌండ్ 3 ఆ టైంలో ఆఫీస్లో త్వరగా లీవ్ అయిపోండి అని చెప్పి అన్నారు అనమాట. సో ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నాం. ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్న జర్నీ సాటర్డే త్వరగా అవ్వడంతో సాటర్డే స్టార్ట్ అయిపోదాం అని చెప్పి అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయామన్నమాట. లైక్ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను 5:30, 5:45 కల్లా ఇంటి నుంచి కూడా స్టార్ట్ అయిపోయాను. తర్వాత నేను రియలైజ్ ఏంటంటే అదొక పెద్ద బ్లండర్ మిస్టేక్ అని చెప్పి. ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే, యూజువల్లీ నాకు కార్లో అయినా సరే ఇంటి దగ్గర నుంచి ఎల్బీ నగర్ దాటడానికి ఇట్ విల్ టేక్ నాట్ మోర్ దాన్ అన్నారు. బట్ ఏం జరిగిందో తెలుసా? కెన్ యూ ఎక్స్పెక్ట్? 1 అవర్కి 14 కిలోమీటర్స్ అట్లుంది ట్రాఫిక్ ఎల్బీ నగర్. మొత్తానికి ఆల్మోస్ట్ 2 hours తర్వాత సిటీ అయితే క్రాస్ అయ్యాము. నేను సిటీ క్రాస్ అయిన ఫుల్ టైం ఫ్యూయల్ చేయించాను. ఇప్పటివరకు ప్రతిసారి మనం బైక్ ఫుల్ ట్యాంక్ చేయించాం, అది ఫస్ట్ టైం కారుకి ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. చూద్దాం అనుకుందాం. ఆల్మోస్ట్ ఒక 3-4 లీటర్స్ మాత్రమే ఉండే ట్యాంక్లో. ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. ఎంజీ యాస్లో ఫుల్ ట్యాంక్ అనమాట. చూద్దాం. రైట్ నవ్ అయితే 32 లీటర్స్ పడింది. 34 లీటర్స్ ఫిల్ అయింది. ఫర్ ది ఫస్ట్ టైం నెల్లూరుకి హైదరాబాద్ నుంచి కార్లో వెళ్తున్నాము. నేను, అమ్మ, చెల్లి, ఇంకా సుమంత్ ఫ్రెండ్. సుమంత్ ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. యాక్చువల్లీ నేను బ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే టైంకి మొత్తం అంతా ట్రాఫిక్ ఉండేసరికి ఇంట్రెస్ట్ పోయింది. సుమంత్ వచ్చి, అన్న నువ్వు బ్లాగ్ చేస్తావు అనుకున్నా, ఒక్కసారైనా యూట్యూబ్లో కనిపిస్తావు అనుకున్నాను అని చెప్పి అన్నాడు. కేవలం సుమంత్ కోసం ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించాము. 37 లీటర్స్ పట్టింది. ఫస్ట్ టైం కార్కి ఫుల్ ట్యాంక్ చేయించడం. భయ సీట్ బెల్ట్ అంటే భయ అరుస్తుంది. సో ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత రేంజ్ ఇది. అండ్ ఇప్పటి వరకు మనం 31.7 కిలోమీటర్స్ వచ్చాం. ట్రాఫిక్ వల్ల యావరేజ్ స్పీడ్ 17 కిలోమీటర్స్ ఉంది. దూల తీరిపోయింది భయ్య. తర్వాత డిన్నర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ ఒరిస్సా డాబా నాకెట్పల్లిలో ఆగుదామన్నాం, బట్ ఆన్ ద వేలో నాకు తాజా టిఫిన్స్ డిన్నర్ కోసం ఆగాము. ఇప్పటి వరకు 50 కిలోమీటర్స్ వచ్చాం. 2 hours 12 minutes. యావరేజ్ 22 కిలోమీటర్స్ చూపించింది. ఫ్యూల్ మైలేజ్ ఎకానమీ 8 కిలోమీటర్స్ ఉంది భయ్య. ఈ మాత్రం ట్రాఫిక్ ఉంది. ఇక బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో వచ్చాం. 20 కిలోమీటర్స్ 24 కిలోమీటర్స్ వచ్చాం బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో. అంత ట్రాఫిక్లో ఎంత వచ్చిందంటే బ్యాటరీ. నేను చూడండి బ్లాక్ చేస్తూ కార్ ఇంజిన్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఈ మధ్య బాగా పెట్టున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల హైవేస్లో. మన షామీర్పేట హైవేలో ఉంది, ఇప్పుడు విజయవాడ హైవేలో కూడా ఉంది, అండ్ మెదక్ హైవేలో కూడా ఉంది. సో ఇక్కడ డిన్నర్ కోసం డిన్నర్ చేస్తాం. సాంబార్ వడ అనుకున్నా, ఎందుకంటే లాస్ట్ టైం షామీర్పేట దగ్గర తిన్నప్పుడు బాగుండే. అందుకని సాంబార్ వడ అనుకున్నా, బట్ సాంబార్ అయిపోయిందంట. సరే అని చెప్పి ఇంకా ప్లెయిన్ దోశ ఇంకా ఉప్మా దోశ ఆర్డర్ ఇచ్చాము. లేచి స్టార్ట్ అవుదాం. అండ్ హైదరాబాద్ టు నెల్లూరు అరౌండ్ 470 కిలోమీటర్స్ ఉంటుంది. మనం 50 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా 420 కిలోమీటర్స్ వెళ్ళాలి. హైవే మాత్రం గలీజ్గా ఉంది ట్రాఫిక్, బికాజ్ ఎలక్షన్స్ కదా. సో ఎక్కువ మంది ఉన్నారు. మంచిగా ఉంది వీళ్ళది అంబియన్స్. దోశకు ఫెయిర్ అండ్ లవ్లీ పూసారు, బాగా తెల్లగా వచ్చింది. ఇది ఎండలో ఎక్కువ తిరిగింది, ట్యాన్ అయింది. ఇది ఓకే, నార్మల్ స్కిన్ టోన్. ఇది కూడా కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాను, కానీ కొంచెం తెల్లగా ఉంది. ఫుడ్ అయితే యావరేజ్ ఉంది. మేబీ డే టైంలో బాగుండొచ్చు. ఐ సజెస్ట్ నాట్ టు స్టాప్ హియర్. వద్దు, లైట్ తీసుకోండి. బేసిక్లీ పేరులో ఉండే తాజాదనం ఫుడ్లో లేకుండా పోయిందని చెప్పి మన ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ ఆర్డర్ ఇచ్చేటప్పుడే వాడు క్లియర్గా చెప్పింది. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం అనుకున్నానంటే ఉప్మా పెసరట్టు కూడా ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం అనమాట. అది అడిగినప్పుడే చెప్పాడు, పెసరట్టు పిండి మార్నింగ్ది బాగుంటుందో లేదో తెలియదు, సో ఏదైనా ఆర్డర్ చేసుకోండి. నేను అప్పుడైనా రియలైజ్ అవ్వాల్సింది అక్కడి నుంచి వద్దు అని చెప్పి. ఘోరంగా బిస్కెట్ అయింది. సరే ఇంకా లైట్ తీసుకొని ఏమో మేబీ మేము ఈవినింగ్ టైం వెళ్ళాము కదా, సో అందుకని చెప్పి ఫ్రెష్ అప్ లేకపోవచ్చు. మార్నింగ్ టైమ్స్ ఆర్ ఆఫ్టర్నూన్ టైమ్స్ వెళ్తే మేబీ ఫ్రెష్ ఉండొచ్చు, బట్ నాట్ ష్యూర్. సో ఇంకా తర్వాత ఇంకా పిచ్చ లైట్ తీసుకున్నాం అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా ఒరిస్సా డాబాకి వెళ్ళాం. సేమ్ నార్కెట్పల్లి దగ్గర డాబాలో తిందామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకొంచెంసేపు అయితే శివాని తిడుతుంది. ముందు ఫోన్ పక్కకు పెట్టి కార్ రివర్స్ తీసి తర్వాత వ్లాగ్ చేసుకోవాలి. కాదు, వ్లాగ్ చేసేటప్పుడు చెప్పి చెయ్యి.
శివాని జోకులు వేస్తుంది డ్రైవ్ చేయనా అని. కాదు, కాసేపు నువ్వు కాసేపు నేను డ్రైవ్ చేస్తాను. నేను శివాని నేను నేర్చుకున్నాను కదా, 10,000 కట్టి డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ తెచ్చుకొని అంత కష్టపడ్డాను కదా. కష్టపడ్డా. సరే దా చేద్దా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో నీకు హెల్ప్ చేయాలి కదా, చేదోడు వాదోడులా. అంతే అంతే. హైవే, నేషనల్ హైవే, ఎంత ట్రాఫిక్ ఉంది భయ్య, దోలు తీరిపోతుంది. కనీసం ఇప్పటి వరకు ఒకసారి కూడా 90 దాటలేదు తెలుసా హైవేకి. నాకు అంత గలీజ్గా ఉంది ట్రాఫిక్. వాట్ మ్యాన్, వాట్ ఇస్ దిస్? ముందరేమో ఒకడు సఫారీ వాడు దున్నుకుంటూ వెళ్ళిపోతుండే, మట్టి రోడ్డు ఉందా లేదా కూడా చూడట్లేడు, దూచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నాడు చూడండి. ఒరిస్సా డాబాకి రీచ్ అయ్యాము అండ్ అక్కడ ట్రాఫిక్ చూస్తే ఎపిక్ అసలు. క్లోజ్ టు ఒక 100 కార్స్ మినిమం ఉంటాయి. మొత్తం డాబా ముందర ఓపెన్ స్పేస్ ఏదైతే ఉంటుందో అదంతా ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. అండ్ అది కాకుండా హైవేలో కూడా మొత్తం పార్కింగ్ చేస్తున్నారు. చూడండి రోడ్లో ఎంత దూరం పెట్టున్నారు కార్లు. వెనకాల ఒరిస్సా డాబా ఉంది, ఆ డాబాకి వచ్చిన వాళ్ళంతా ఇంత దూరం పెట్టారు కార్స్ పార్కింగ్. అంతా ఫుల్ అయిపోయింది ఇక్కడ. ఎటైతేనేమని చెప్పి ఇంకా ఫ్రంట్ ఇంకా చాలా ఉంటాయి కదా. సో బేసిక్లీ ఏంటంటే నార్కట్పల్లి ఆ 5 to 6 కిలోమీటర్ స్ట్రెచ్లో మనకు క్లోజ్ టు ఒక 15 to 20 డాబాస్ వరకు ఉంటాయి అన్నమాట, ఆప్షన్స్ రోడ్ బోత్ సైడ్స్. సో ఇంకొంచెం ముందరికి వచ్చిన తర్వాత లైక్ అరౌండ్ 3-4 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత న్యూ ఒరిస్సా డాబా అని చెప్పి కనిపించింది, అక్కడ ఆగాము. సో న్యూ ఒరిస్సా డాబాలో ఫుల్ ఉన్న జనాలు. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉందని చెప్పి వచ్చాము, కార్ ఇక్కడే పార్క్ చేసి కూర్చొని తింటూ ఉన్నాము. ఇక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారు, కనీసం అంటే ఒక 40-50 కార్స్ ఉంటాయి. ఫుడ్ అయితే రియల్లీ అమేజింగ్, చాలా బాగుండే. రోటీ ఇంకా పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసాము, రియల్లీ గుడ్, మస్ట్ ట్రై చేయండి. సో ఈ హైవేలో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ వీ కెన్ హ్యావ్ అవర్ ఫుడ్, చాలా బాగుంది. సూర్యాపేట హైవే నుంచి నల్గొండ హైవేలోకి వచ్చాం. 87 కిలోమీటర్స్ టోటల్గా ఇప్పుడు దాకా వచ్చింది. 3 hours 15 minutes. ట్రాఫిక్ మాత్రం గలీజ్గా ఉంది భయ్యా, నేను మాత్రం తగ్గలేదు. సో చెప్పాను కదా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ చెప్పి. యాక్చువల్లీ సాటర్డే మార్నింగ్ అనుకున్నాం. సో ముందు రోజు నైట్ కూడా నేను అంటే థర్స్డే నైట్ స్లీప్ కూడా అంత ప్రాపర్గా లేకున్నా అనమాట. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాం అట్లనే. హైవే దిగిన తర్వాత నల్గొండ దాటిన తర్వాత పిడుగురాల్లో దాటాం, అద్దంకి దాటేసాం. కొంచెం స్లీపీ అనిపించింది నాకు. సో అద్దంకి దాటగానే మెజర్మెంట్ల దగ్గర NH16లోకి ఎక్కాం. సో NH16లోకి ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 hours వరకు గట్టి పవర్ కూడా కదా, పవర్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అనమాట అది తీసుకున్నాం. అట్లా కార్లోనే పడుకున్నాం అందరం హ్యాపీగా. బేసిక్లీ MG హాస్టల్ కదా, సో ఫుల్ స్పేషియస్ ఉండే. నేను తీసుకొని తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. టైం 5:11, బట్ అప్పుడే సన్రైజ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నెల్లూరుకి 30 kilometer డిస్టెన్స్లో ఉన్నాం. Finally reached home after a cute journey of 10 or 40 minutes drive time. ఇంటికైతే వచ్చేసాం. ఆ రోజుకైతే ఇంకేం చేయలేదు. సో వన్స్ ఇంటికి రీచ్ అయిన తర్వాత మొత్తం ఇంకా ప్రాపర్గా స్లీప్ వేసాను. ఆఫ్టర్నూన్ అరౌండ్ 11:30-12 ఏమో లేసాను. లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకుని కొంచెం బయట లోకల్లో కొంచెం చిన్న వర్క్స్ ఉంటాయి అనమాట. ఎలక్షన్ స్లిప్స్ వస్తాయి కదా, అవన్నీ తీసుకోవడం. అండ్ తర్వాత ఇంకా ఫ్రెండ్స్ని కూడా కలిసాను. అందులో ఇంకా పెద్ద మార్నింగ్కి వెళ్ళి నైట్ కొంచెం టైం స్పెండ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత నేను అన్న వాళ్ళందరం కలిసి ఊరిని అలా బయటకు స్పెండ్ వెళ్దాం. తర్వాత మళ్ళీ నేను శివాని కలిసి బయటకు వెళ్ళాము. ఊరికే జస్ట్ టైం పాస్ కోసం అని చెప్పి ఊరిని ఫ్లై హై రెస్టారెంట్ పేరు, దాని సింబాలిక్గా పైన ఏమంటారు ఏరోప్లేన్ పెట్టేశారు. బయట మామూలుగా డెవలప్ అవ్వలేదు నెల్లూరు అయితే. రీసెంట్గా వెబ్సైట్ ఓపెన్ అయింది నెల్లూరులో. సో ఊరిని వెళ్ళామన్నమాట, జస్ట్ విండో షాపింగ్ చేద్దామని. అగైన్ ఈవినింగ్ మళ్ళీ అన్న వదిన నేను శివాని అందరం కలిసి చాట్స్ ఉందామని చెప్పి బయటకు వెళ్ళాం. నెల్లూరులో మాగుంట లేఅవుట్ రోడ్లో నమహ అని చెప్పి ఒక కొత్తగా ప్లేస్ స్టార్ట్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ అండ్ కొంచెం కర్ణాటక క్విజన్ ఉంది బ్రేక్ఫాస్ట్ అంతా, అండ్ చాట్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో అక్కడికి వెళ్ళి మంచిగా వడాపావ్, పానీపూరి, పావ్ భాజీ,
బట్ వడాపావ్ మాత్రం ట్రై చేయకండి, అంత గొప్పగా లేదు. బట్ పానీపూరి మాత్రం అవసరం అసలు. చాట్స్ తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 6కి లేచాను. ఫ్రెష్ అప్ అయిపోయి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిపోయాను. అరౌండ్ 7:10 కల్లా లోపలికి ఎంటర్ అయిపోయాం. అండ్ ఆల్మోస్ట్ 1 hour 50 minutes పట్టింది ఓట్ క్యాష్ చేయడానికి. నేను శివాని ఒకసారి వెళ్ళాం, మన అమ్మ పిన్ని బాబాయ్ ఒకసారి వెళ్ళారు. సో గైస్, డన్ కాస్టింగ్ మై ఓట్. మీరందరూ కూడా ఓట్ వేశారనుకుంటున్నాను. ఖచ్చితంగా ఓట్ అనేది వేయాలి, అది మన హక్కు. మనకు ఉన్న హక్కును మనం వినియోగించుకోకుంటే వచ్చే అధికారులను ప్రశ్నించే హక్కు మనకు లేనట్టే. సో అది మన మనసాక్షికే తెలుసుంటుంది. సో ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి, వేసి తీరాలి. పోలింగ్ స్టేషన్ అది కూడా, పోలింగ్ బూత్ వైవిఎం స్కూల్. సో అక్కడ కూడా ఫుల్ అంతా హవా నడుస్తుంది, షామియానాలు అంతా వేస్తున్నారు. తర్వాత అరౌండ్ 12 o'clockకి నేను సీనన్న ఇద్దరం బయటకు వెళ్ళాము. బైక్ మీద జస్ట్ అలా ఎలక్షన్లు ఎట్లా నడుస్తున్నాయి, కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ మొత్తం అంతా ఫుల్ అంతా హవా నడుస్తుండే, గ్యాదరింగ్ కొంచెం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా ఎంతైనా ఇట్లాంటి టాపిక్స్లో. సో అలా మొత్తం అంతా నెల్లూరు అంతా ఒక రౌండ్ వేసి వచ్చాము, ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. అండ్ ఆ రోజు నాకు ఇంప్రెసివ్ అనిపించిన థింగ్ ఏంటి అంటే, ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అందరూ వచ్చి ఓటేశారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో 81.6% పోలింగ్ రికార్డ్ అనమాట. సో చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ. అంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు. అండ్ కోలంక అనే ప్లేస్లో 100% ఓటింగ్ అయింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కోలంక వాళ్ళందరికీ. అండ్ అలాగే నెల్లూరులో ఫేమస్ మలై కాజా అనమాట. జైహింద్ స్వీట్ స్టాల్ కాపు వీధి. ఇక్కడ స్వీట్స్ బాగుంటాయి. మలై కాజా చాలా స్పెషల్ అక్కడ. సో ఇంకా ఎలాగో నెల్లూరుకి వెళ్ళాను కదా అని చెప్పి మా ఆఫీస్ వాళ్ళందరికీ తీసుకున్నాను. శివాని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి లంచ్ ప్లాన్ చేసుకున్నాను. సో నన్ను కూడా రమ్మంది. సో ఇంకా శివాని వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి నెల్లూరులో మాగంట లేఅవుట్ ఏరియాలో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా అని చెప్పింది, రీసెంట్గానే స్టార్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళాము. లిటరలీ అక్కడ అంబియన్స్ చూసి నేనైతే అసలు షాక్ అయిపోయినా. అరే మన నెల్లూరులో పేరు డాబా కానీ అంబియన్స్ మాత్రం అవుట్ స్టాండింగ్ అసలు. సో ఎవరైనా నెల్లూరుకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. ఫుడ్ కూడా చాలా బాగుంది టేస్ట్. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అందరం పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఆ రోజంతా. అండ్ ఈవినింగ్ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ 1.5 hours టైం స్పెండ్ చేసాము. తర్వాత మళ్ళీ రిటర్న్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి డిన్నర్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా స్లీప్. నైట్ అరౌండ్ 10 కల్లా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ అగైన్ మళ్ళీ మార్నింగ్ 1:30 కల్లా లేసి ఫ్రెష్ అప్ అయిపోయి 2 కల్లా లగేజ్ 4 bags. అండ్ దిస్ గోనా బి a solo drive for me. We are starting from Nellore. టైం 2:20 అవుతుంది. అరౌండ్ 2:15కి స్టార్ట్ చేశాను డ్రైవ్ నెల్లూరులో. అండ్ స్లోలీ ఐఎమ్ ఎంజాయింగ్ ది కార్ డ్రైవ్స్. అబ్బా మంచిగా అనిపిస్తుంది నాకు ఎర్లీ మార్నింగ్ లేసి ఇట్లా. యూజువల్లీ మనం ఈ టైంలో లేసి బైక్ మీద ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం. బట్ ఈసారి కార్లో ట్రావెల్ చేయడం కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఫుల్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఫీలింగ్ గుడ్. అండ్ ఇంకోటి డార్క్ కదా, సో కొంచెం వైబ్ కూడా మంచిగా ఉందన్నమాట హైవేలో. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. గోయింగ్ ఫార్వర్డ్ అని మంచిగా సెట్ అయితే కార్ డ్రైవ్స్ కూడా ప్లాన్ చేద్దాం మంచిగా. లిటరలీ నార్కెట్పల్లి వరకు డ్రైవ్ వాస్ ఆసమ్ అసలు. రోడ్స్ అంతా చాలా ఖాళీగా ఉంటాయి. ట్రాఫిక్ అయితే నథింగ్ అసలు. మొత్తం ఫుల్ హ్యాపీగా యావరేజ్ స్పీడ్ ఒక 100-110 మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసాను. అరౌండ్ 6:15-6:20 వరకు నార్కెట్పల్లిలో ఉండే. అండ్ అక్కడ సినిమా మొదలైంది భయ్య. లిటరలీ నార్కెట్పల్లి నుంచి హిమాయత్ నగర్కి సమ్వేర్ అరౌండ్ ఒక 70-75 kilometers ఉంటుంది. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి నాకు లిటరలీ 3.5 hours పట్టింది. లిటరలీ 3.5 hours. హిమాయత్ నగర్ వచ్చేసరికి నాకు 10 అయింది. మిడిల్లో ఒక 16 kilometers అయితే ఫుల్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లాగా ఉండే అనమాట. యాక్చువల్ ప్రాబ్లం ఏమైందంటే ఎలక్షన్స్ చాలామంది ఎక్కడో చదివాను క్లోజ్ టు 35 lakh members ఏమో ఆంధ్రాకి మూవ్ అయ్యారంట ఫ్రమ్ హైదరాబాద్. అండ్ క్లోజ్ టు 1 lakh cars నేను వచ్చిన రోజు హైదరాబాద్లోకి వచ్చినాయి. నేను వన్స్ హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఆ రోజు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే చూసాను అనమాట ఫీడ్లో. సో నార్కెట్పల్లి నుంచి హైదరాబాద్ వరకు రోడ్ హైవే ఎక్స్టెన్షన్ వర్క్ నడుస్తుంది. సో దానివల్ల హెవీలీ ప్యాక్డ్ అయిపోయింది. లిటరలీ కొన్ని దగ్గరలో అయితే మొత్తం పక్కన రోడ్ అంతా దిగేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అంత హెవీ ట్రాఫిక్ ఉండే. అండ్ కొన్ని ఊర్లలో నుంచి లోపల చిన్న విలేజెస్ నుంచి డైవర్షన్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఇట్ టుక్ మీ 3 hours. ఎల్బీనగర్ రీచ్ అయిన తర్వాత నార్మల్గానే అనిపించింది. బట్ ఎల్బీనగర్ రీచ్ అయిన వరకు అది ఒక పెద్ద ఛాలెంజ్. అండ్ వన్స్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంకా ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో డైరెక్ట్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోయాను. అండ్ సో ఇదన్నమాట
ఈ బ్లాగ్ గురించి. అండ్ మీరు కూడా అందరూ ఓట్ క్యాష్ చేశారనుకున్నాను. మీరు ఎంతమంది క్యాష్ చేశారో ఓట్ కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఈ అప్రోచ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. గోయింగ్ ఫార్వర్డ్ మీ రెస్పాన్స్ని బట్టి నేను ఎలా చేద్దామో అని చెప్పి ఆలోచిస్తాను. అండ్ ఏమైనా సజెషన్స్ ఇలా చెప్తే బాగుంది అనిపించి కమెంట్ చేయండి. అవి కూడా నేను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ మై నెక్స్ట్ వీడియో. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఇస్ రాజీవ్, యువర్ స్మూతర్ సంచారి. సీ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.